ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఇటీవల జరిగిన సంఘటన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ. దీని పూర్తి కథను తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్దాం. అందరికీ నమస్తే, నా పేరు సూర్య. వెల్కమ్ టు క్రియేటర్ సూర్య. ఈ టెర్రరిస్ట్ అటాక్ ఏప్రిల్ 22, 2025 జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామాలో ఈ అటాక్ చోటు చేసుకుంది. ఈ అటాక్లో 26 మంది ఇండియన్ ఇన్నోసెంట్ టూరిస్టర్స్ చనిపోయారు. అక్కడ చనిపోయిన వారిలో ఒక నేవీ ఆఫీసర్ కూడా ఉన్నాడు. అక్కడ కాల్పుల శబ్దాలు విని భారత ఆర్మీ వెంటనే అప్రమత్తమైంది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న ఆర్మీ యూనిట్లు వెంటనే పాకిస్తాన్ దళాలను వెనక్కి నెట్టేశారు. ఘర్షణ దాదాపుగా 6 గంటల పాటు కొనసాగింది. ఈ కాల్పుల్లో 2 భారత జవాన్లు గాయపడ్డారు. అయితే పెద్దగా నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రక్షణ మంత్రి స్వయంగా మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా పాక్ సైనికులు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేస్తే తిరిగి వెళ్లనివ్వమని అన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ మీడియా మాత్రం వేరే కథ చెప్తుంది. వారు చెప్తున్నది భారత్ మొదట కాల్పులు జరిపిందని. అయితే నేరుగా ప్రూఫ్లతో భారత్ ఆర్మీ రిపోర్ట్లు దాన్ని ఖండించాయి. అయితే ఇది ఇలా ఉండగా ఒక వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కాల్పులు జరుగుతున్న సమయంలో ఒక టూరిస్ట్ ఒక రోప్ మీద నుంచి కిందకి దిగుతూ వీడియో షూట్ చేస్తున్నాడు. కింద జరిగిన కాల్పులు మనం క్లియర్ గా చూడవచ్చు. మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ని మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్ సింధూర్ కి 2 ఉమెన్స్ ఆర్మీ ఆఫీసర్స్ కి లీడ్ ఇచ్చారు. ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ, మరొకరు ఫైటర్ పైలట్ వ్యోమిక. ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అవ్వాలని అందరం కోరుకున్నాం. మన జవాన్లు ఎంతో ధైర్యంగా దేశ సరిహద్దుల్లో కాపాడుతున్నారు. మీరు ఈ ఘటనపై ఏమనుకుంటున్నారు? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య శాశ్వత శాంతి సాధ్యమా? ఈ క్రిందన కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. అంతవరకు సెలవు. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం. జై హింద్.